ఇక అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ ను పడాన్చూరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన తమ్ముడు పెళ్లి కార్డును కేసీఆర్ కు ఇచ్చి ఆహ్వానించారు. అయితే అనంతరం కేటీఆర్ తో మంతనాలు జరిపారు. ఇక ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ క్రమంలోనే కేటీఆర్ తో కలిసి ఇటు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తానే కాంగ్రెస్ లో మెలగలేనని మళ్లీ బీఆర్ఎస్ కు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఎప్పుడు బీఆర్ఎస్ మనిషేనని మహిపాల్ రెడ్డి అన్నారు. అయితే తన తమ్ముడి వివాహం తర్వాత తిరిగి బీఆర్ఎస్ లో చేరనున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. ఇక అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ ను పడాన్చూరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన తమ్ముడి పెళ్లి కార్డును కేసీఆర్ కు ఇచ్చి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ తో మంతనాలు జరిపారు. అయితే ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ క్రమంలోనే కేటీఆర్ తో కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే తానే కాంగ్రెస్ లో మెలగలేనని మళ్లీ బీఆర్ఎస్ కు వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. తాను ఎప్పుడు బీఆర్ఎస్ మనిషి అని మహిపాల్ రెడ్డి అన్నారు. అయితే తన తమ్ముడి వివాహం తర్వాత తిరిగి బీఆర్ఎస్ లో చేరనున్నారు గూడెం మహిపాల్ రెడ్డి.